జీవనం ప్రేక్షకులందరికీ స్వామి వెంకటేష్ నమస్కారం. ఈరోజు అందించబోతున్నటువంటి వీడియో చాలా మంది నన్ను కామెంట్ రూపంలో అడగడం జరుగుతూ ఉంది. వారికి ఉన్నటువంటి సందేహాన్ని ఈరోజు నేను నివృత్తి చేస్తున్నాను. ఏమిటంటే, వారి ఇంటికంటే రోడ్డు హైటుగా ఉండవచ్చా? అసలు వాస్తుశాస్త్ర ప్రకారము మనకు ఏ దిశలో ఎత్తుగా ఉండాలి, ఏ దిశలో తగ్గుగా ఉండాలి? రోడ్డు కంటే వారి ఇల్లు కానీ స్థలం కానీ డౌన్గా ఉంటే ఎలాంటి నష్టాలు వస్తాయి? వాటి వల్ల మనకు ఎలాంటి చెడు ఫలితాలు ఎదురవుతాయి? ఏ దిశలో మనకు హైటుగా ఉన్నప్పుడు మనకు మంచి ఫలితాలు లేదా మంచి పాజిటివ్ ఎనర్జీ కలుగుతుంది? ఒక స్థలానికి కానీ గృహానికి కానీ మంచి ఫలితాలు లేదా మంచి ఎనర్జీ చేకూరాలంటే ఏ దిశలో మనకు హైటుగా ఉండాలి, ఏ దిశలో మనకు డౌన్గా ఉండాలి? మనం చేజేతులారా చేసుకునేటువంటి కొన్ని పొరపాట్ల వల్ల ఏ విధంగా మన ఇల్లు తగ్గు భాగానికి అంటే లోన్ అవుతూ ఉంది, తగ్గుగా మన ఇల్లు అయినప్పుడు మనకు ఎలాంటి నష్టాలు చేకూరుతాయి? అదేవిధంగా శాస్త్ర ప్రకారము మనం ఏ విధంగా ఒక ఇంటి నిర్మాణం చేసేటప్పుడు తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు ఏ విధంగా ఉంటాయి? చాలా మంది పాత రోడ్లు ఉన్నప్పుడు కట్టేటువంటి ఇల్లు వారి రోడ్ల కంటే ఇల్లు హైటుగానే ఉంటాయి. ఎప్పుడైతే కొత్త రోడ్లు వచ్చినప్పుడు వారి ఇల్లు డౌన్గా మారి రోడ్లు హైటు కావడంతో వారి ఇంటికి నష్టాలు చేకూరుతున్నాయి. అంటే ఏ దిశలో మనకు రోడ్లు హైటుగా ఉన్నప్పుడు మంచి ఫలితాలు రావు, ఏ భాగంలో మనకు హైటు వచ్చినప్పుడు మనకు నష్టాలు చేకూరుతాయి అనే విషయాన్ని మీకు పూర్తి వివరంగా నేను తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఈ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, మీకు చాలా క్లియర్గా క్లారిటీగా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరియు లైక్ చేయండి, షేర్ చేసి గంట బెల్ ఐకాన్ నొక్కండి. మరిన్ని వాస్తుకు సంబంధించినటువంటి మంచి కంటెంట్ మీకు అందాలి అంటే ఖచ్చితంగా గంట బెల్ ఐకాన్ నొక్కండి. మీకు మరింత వివరంగా అందజేసే ప్రయత్నం నేను చేస్తాను. ఈరోజు చూడండి, మనము శాస్త్ర ప్రకారం చూసుకున్నట్లయితే ఒక ఇల్లు ఈ విధంగా ఉందనుకుందాం. ఈ విధంగా ఒక ఇల్లు ఉన్నప్పుడు ఇది నార్త్, ఈస్ట్, సౌత్, వెస్ట్, ఈ విధంగా 4 దిక్కులు వస్తాయి. వారు అడిగినటువంటి క్వశ్చన్, ఇప్పుడు నలువైపులా రోడ్డు ఉన్న వారి పరిస్థితి చూద్దాం. ఈ విధాలుగా మనకు నలువైపులా రోడ్డు ఉందనుకుందాం. మీ ఇంటికంటే ఎప్పుడైనా సరే మీ ఇంటికి ఉత్తరం రోడ్డు ఉందనుకుందాం. ఉత్తరం రోడ్డు ఉన్నవారు ఒకవేళ మీ ఇంటి కంటే ఉత్తరం వైపు ఉన్నటువంటి రోడ్డు హైట్ అయినట్లయితే ఈ ఇంటికి నష్టాలు వస్తాయి. శాస్త్ర ప్రకారము ఎప్పుడైనా సరే ఒక ఇంటి కంటే రోడ్డు హైటుగా మారినప్పుడు ఈ ఇంట్లో మీరు అంటే ఉత్తరం రోడ్డు హైటుగా మారినప్పుడు మీ ఇంట్లో కొంచెం ఆర్థిక పరంగా కొన్ని నష్టాలు చేకూరేదానికి ఆస్కారం ఉంది. మీ ఇంటి కంటే అంటే రోడ్డు కంటే మీ ఇల్లు హైటుగా ఉన్నప్పుడు, అంటే ఈ రోడ్డుకు మీరు దక్షిణం వైపు అవుతారు కాబట్టి మీ ఇల్లు దక్షిణం వైపు హైటుగా ఉన్నప్పుడు మీ ఇంట్లో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితిని మీరు గమనించండి. మీ ఇంటి కంటే రోడ్డు హైట్ అయినప్పుడు మీ ఆర్థిక పరిస్థితిని గమనించండి. ఇది చాలా క్లారిటీగా ఒక ఇల్లు కాదు, ఒక 10 ఇళ్లను ఈ విధంగా ఉన్నటువంటి ఇళ్లను మీరు చూసినట్లయితే ఖచ్చితంగా ఉత్తరం రోడ్డు హైటుగా ఉన్నటువంటి ఇల్లు ఏవైనా సరే కొంచెం ఆర్థిక పరంగా నష్టపోతూ ఉంటాయి. ఈ విషయాన్ని మనం చాలా బాగా క్లారిటీగా అర్థం చేసుకోవచ్చు. ఉత్తర స్థానం అనేది కుబేర స్థానం కాబట్టి కుబేర స్థానం అనే కాదు, వాస్తుశాస్త్ర ప్రకారం కూడా మనం చూసుకున్నట్లయితే ఖచ్చితంగా ఉత్తరం హైటుగా ఉన్నటువంటి రోడ్లు ఏవైనా సరే మనకు నష్టాన్నే చేకూరుస్తాయి. ఇది మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. మరి చేజేతులారా కూడా కొందరు నష్టపరుచుకుంటున్నారు. ఏ విధంగా అంటే, ఇలా వారి ఇంటిని నివాసం చేసుకున్నప్పుడు ఒక ఇంటి నిర్మాణం ఈ విధంగా ఉన్నట్లయితే చాలా మంది పార్కింగ్ ఏరియా కోసం ఈ విధంగా ఈ భాగాన్ని కట్ చేసి ఈ భాగంలో దక్షిణం వైపు పార్కింగ్ తీసుకోవడానికి ఇక్కడ డౌన్ చేస్తూ ఉన్నారు. అంటే గ్రౌండ్ ఫస్ట్ ఫ్లోర్ కానీ సెకండ్ ఫ్లోర్ కానీ వేసుకున్న వారు ఈ విధంగా గ్రౌండ్ లో పార్కింగ్ ఏరియా కోసం వారు చేసేటువంటి ఈ విధమైనటువంటి నిర్మాణం ఏవైతే ఉందో, అంటే వారు కారు లోపలికి వెళ్ళాలంటే ఖచ్చితంగా వారు డౌన్ చేయవలసి ఉంటుంది. సాధ్యమైనంత వరకు ఈ విధంగా మనం దక్షిణాన్ని డౌన్ చేసినట్లయితే, తగ్గుపరిచినట్లయితే మీరు తీవ్రంగా నష్టపోతారు. ఖచ్చితంగా ఈ విధంగా మనం పార్కింగ్ ఏరియాగా ఏర్పాటు చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా ఒక ఇంటిని కూడా మనం కట్ చేయవలసినటువంటి అవసరం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇది మనకు ఉత్తర వాయువ్యము, ఇది వాయువ్యం పెంచినట్లు అవుతుంది, ఇది మనకు ఈశాన్యాన్ని కట్ చేసినట్లు అవుతుంది.
ఈ విధంగా ఈశాన్యం కట్టింగ్ కావడమే కాదు, దక్షిణ భాగాన్ని తగ్గుపరుస్తామో అప్పుడు మీ ఇంటికి దక్షిణము కంటే ఉత్తరం హైట్ అయ్యి మీ ఇంటికి ఆర్థిక పరంగా తీవ్రంగా నష్టాలు చేకూరుతున్నాయి. ఈ విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఖచ్చితంగా ఈ విధంగా మనం ఉండవద్దు అనుకుంటే మనం ఖచ్చితంగా ఈశాన్య కార్నర్ లో పిల్లర్ వేయాలి. ఇక్కడ మనం ఏదైతే ఉందో ఈ భాగం మొత్తం ఒక ఆర్చ్ డిజైన్ చేసుకున్నట్లయితే మనకు ఇది టోటల్ రెక్టాంగిల్ లేదా స్క్వేర్ లేదా రెక్టాంగిల్ గా మారి మనకు మంచి వాస్తుకు పరమైనటువంటి ఇబ్బందులు లేకుండా బ్రహ్మాండంగా యోగిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో మీరు కార్ పార్కింగ్ ఏరియాగా మీరు చేసుకోదలిస్తే ఈ విధంగా డౌన్ చేయకుండా రోడ్డుకు సమాంతరంగా అయినా సరే మీరు పార్కింగ్ ఏర్పాటు చేసుకోవాలే తప్ప మీరు ఉత్తరం రోడ్డు కంటే దక్షిణాన్ని తగ్గు చేసినప్పుడు మీకు ఖచ్చితంగా నష్టాన్ని చేకూరేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. కాబట్టి ఈ జాగ్రత్త ఖచ్చితంగా మీరు తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ తూర్పు రోడ్డు ఉన్నవారు మీరు జాగ్రత్తగా గమనించండి. తూర్పు రోడ్డు ఉన్నవారు కూడా ఎవరైనా సరే మీ తూర్పు అంటే మీకు పడమర మీ ఇల్లు నిర్మించబడి ఉంటుంది కాబట్టి పడమర కంటే తూర్పు వైపు ఉన్న రోడ్డు మీకు ఎత్తుగా మారితే మీ ఇంట్లో అభివృద్ధి కుంటుపడుతూ ఉంది. మీ ఇంట్లో ఉద్యోగాలైనా సరే వ్యాపారాలైనా సరే మీ ఇంట్లో ఎలాంటి వృత్తికి చెందిన వారు ఉన్నా సరే ఆ వృత్తిలో మీరు రాణించాలి అంటే ఆ వృత్తిలో మీరు ముందడుగు వేయాలి అంటే ఖచ్చితంగా తూర్పు అనేది తగ్గు భాగంగానే ఉండాలి తప్ప మీరు ఎప్పుడూ కూడా హైట్ వచ్చే విధంగా చేసుకోకూడదు. అంటే ఒకవేళ మీ ఇంటికంటే ఈ రోడ్డు తూర్పు రోడ్డు కనుక హైట్గా ఉంటే ఖచ్చితంగా మీరు గమనించండి. ఇలా ఉన్నటువంటి ఇళ్లను కూడా మీరు పరిశీలించండి. నేను పరిశీలించిన తర్వాత ఈ విషయాన్ని ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే మనకు పడమర కంటే తూర్పు మీకు రోడ్డు హైట్గా ఉంటే తూర్పు స్థలం మీకు హైట్గా ఏర్పడి మీ ఇంటి అభివృద్ధిని ఆపుతుంది. తూర్పు అంటేనే మీ ఇంటి కుటుంబ అభివృద్ధి అని అర్థం. వాస్తుశాస్త్ర ప్రకారం ఎప్పుడూ కూడా మనకు పడమర కంటే తూర్పు తగ్గుగానే ఉండాలి. డౌన్ గా ఉన్నప్పుడే మీ అభివృద్ధి పరుగులు పెడుతుంది అని నేను ఖచ్చితంగా చెప్పగలను. ఈ విధంగా మీరు గమనించండి. పడమర కంటే తూర్పు హైట్గా ఉన్నటువంటి ఇల్లు ఏవి కూడా పెద్దగా రాణించవు అని నేను ఖచ్చితంగా చెప్పగలను. ఇదే విధంగా పార్కింగ్ ఏరియాగా ఈ విధంగా చాలా మంది కట్ చేసి ఆగ్నేయాన్ని పెంచుతూ ఉన్నారు. ఇలా ఆగ్నేయాన్ని పెంచి ఈశాన్యాన్ని కట్ చేసినప్పుడు మీకు ఆగ్నేయ దోషాలు ఖచ్చితంగా ఇంట్లో కలగడానికి కారణం ఇలా ఆగ్నేయాన్ని పెంచి ఈశాన్యాన్ని కట్ చేయడమే. ఇది పార్కింగ్ ఏరియాగా మీరు చేసుకున్నప్పుడు మీరు తగ్గు అంటే గ్రౌండ్ లో మీరు తగ్గు భాగంగా చేసి మీ కారు వెళ్ళాలి, వెహికల్స్ రాకపోకలకు ఇబ్బందిగా ఉండకుండా ఉండాలి అంటే హైట్ కాకుండా మీరు చాలా మంది మీ పడమర భాగాన్ని తగ్గు చేసి కారు పార్కింగ్ ఏరియాగా చాలా మంది ఏర్పాటు చేస్తున్నారు. గ్రౌండ్ లో పార్కింగ్ ఏర్పాటు చేసే వాళ్ళు అందరూ కూడా జాగ్రత్త పడవలసినటువంటి ఒకే ఒక విషయం, ఈ విధంగా తూర్పు ఫేసింగ్ ఉన్నవారు ఈ విధంగా ఉత్తర ఫేసింగ్ ఉన్నవారు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే తూర్పు ఉన్న వారికి పడమర ఇల్లు అవుతుంది, ఉత్తరం ఉన్న వారికి దక్షిణం ఇల్లు అవుతుంది. కాబట్టి దక్షిణ పడమర ఎట్టి పరిస్థితుల్లో మీరు తగ్గు చేయవద్దు. మీ కుటుంబాలన్నీ కూడా తగ్గులోనే పడి తీవ్రమైనటువంటి నష్టాలు చేకూరడానికి వాస్తుశాస్త్ర ప్రకారం కూడా మీరు నష్టపోతారు అని నేను ఖచ్చితంగా చెప్పగలను. కాబట్టి ఈ విధంగా ఈశాన్యాన్ని కట్ చేసి ఇక్కడ మనం తగ్గు తీసుకున్నప్పుడు మీరు ఎంతో కొంత తీవ్రమైనటువంటి నష్టాలకి గురి అవుతారు తప్ప మీ అభివృద్ధి అనేది ఎట్టి పరిస్థితుల్లో జరిగేదానికి శాస్త్ర ప్రకారము ఉండదు కాక ఉండదు. అదే విధంగా మీరు గమనించండి. ఖచ్చితంగా ఈ విధంగా ఉన్నవారు ఈ భాగం మొత్తం కూడా ఒక ఆర్చ్ లాగా డిజైన్ చేసుకొని ఈ తగ్గు అనేది లేకుండా మీరు ఇంటి నిర్మాణం చేపట్టేటప్పుడే జాగ్రత్త తీసుకున్నట్లయితే ఇలాంటి ఇబ్బందులు రాకుండా మీరు జాగ్రత్త పడిన వారు అవుతారు. కాబట్టి ఈ విషయాన్ని నేను చెప్పడం జరుగుతూ ఉంది. అదే విధంగా మీరు చూడండి, దక్షిణం వైపు ఇల్లు ఉన్నవారు ఎవరైనా సరే మీ ఇంటి కంటే ఒకవేళ మీ రోడ్డు హైట్గా ఉన్నప్పుడు ఇది మీకు మంచి చేస్తుంది తప్ప నష్టపరచదు. అంటే నేనేం చెబుతున్నానంటే దక్షిణం వైపు ఇల్లు ఉన్నవారు మీరు గమనించండి, పార్కింగ్ కోసం ఇక్కడ దక్షిణ భాగాన్ని దక్షిణ ఆగ్నేయాన్ని కట్ చేసి ఈ విధంగా మీరు ఏర్పాటు చేసుకున్నట్లయితే ఈ ఇంట్లో ఖచ్చితంగా ఆగ్నేయ దోషాలు ఖచ్చితంగా వస్తాయి. దక్షిణం వైపు నిర్మించుకున్న వారు ఇల్లు ఎవరైనా సరే కార్ పార్కింగ్ ఏరియా కోసం ఈ భాగాన్ని ఎట్టి పరిస్థితుల్లో కట్ చేశారంటే తీవ్రమైనటువంటి అనారోగ్య సమస్యలే కాదు ఆర్థిక ఇబ్బందులు కూడా మిమ్మల్ని వెంటాడి తీరుతాయని నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే దక్షిణం హైట్ ఉంది, మేము ఈ విధంగా అంటే ఉత్తరాన్ని తగ్గిస్తున్నాం కదా అని చాలా మంది అనుకోవచ్చు.
కాకపోతే ఈ విధంగా మీరు ఒక ఏరియాను కట్ చేసినప్పుడు ఇది ఎల్ షేప్ గా మారి మీ ఇంటి నిర్మాణము మిమ్మల్ని నష్టపరుస్తుంది. ఖచ్చితంగా దక్షిణం రోడ్డు హైట్ ఉండాలనే ఉంటుంది, కానీ ఇంటికంటే మీ దక్షిణము ఒకవేళ అంటే పాత రోడ్లు ఉన్నవారు ఎవరైనా సరే ఒకవేళ మీ ఇంటికంటే రోడ్డు హైట్ అయినంత మాత్రాన మీరు ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. ఎందుకంటే దక్షిణం రోడ్డు హైట్ ఉన్నా సరే మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. కాకపోతే కొత్తగా ఇంటి నిర్మాణం చేపట్టిన వారు ఎవరైనా సరే దక్షిణం కంటే ఇక్కడ వేసేటువంటి ప్లింత్ బీమ్ ఏదైతే ఉందో ఖచ్చితంగా 3 అడుగులు లేదా సాధ్యమైనంత వరకు ఎక్కువ చాలా మంది 4 అడుగులు 5 అడుగులు కూడా వేసుకుంటూ ఉన్నారు. అంటే బేస్మెంట్ వేసేటువంటి విధానం ఏదైతే ఉందో మరీ విపరీతంగా ఇలా దక్షిణం కంటే ఈ ఉత్తరాన్ని హైట్ చేస్తూ ఉన్నారు. అంత కూడా మనం చేసినప్పుడు మనం నష్టపోతాము. కాకపోతే ఎప్పుడంటే దక్షిణం కంటే మీరు దక్షిణం రోడ్డు ఉన్నవారు ఎవరైనా సరే మీ రోడ్డు కంటే 2 లేదా 3 అడుగులు వేసి మీరు ఇంటి నిర్మాణం చేపట్టినట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది. ఎప్పుడైనా సరే మీరు గమనించండి, కార్ పార్కింగ్ ఏరియా మీరు తీసుకోవాల్సి వస్తే ఖచ్చితంగా మీరు మీ యొక్క ఉత్తరం స్పేస్ ఏదైతే ఖాళీ స్థలం ఉంటుందో మీ కార్ పార్కింగ్ ఏరియా ఇక్కడ మాత్రమే తీసుకోవాలి తప్ప మీరు ఎట్టి పరిస్థితుల్లో ఇంటిని కట్ చేసి మీరు కార్ పార్కింగ్ ఏరియాగా వినియోగించుకుంటే మీరు నష్టపోతారు. కాబట్టి ఈ విషయాన్ని మీరు చాలా జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా పడమర రోడ్డు అంటే ఇప్పుడు చూడండి, పడమర రోడ్డు ఉన్నవారు ఎవరైనా సరే మీ ఇంటి కంటే పడమర భాగం హైట్గా ఉన్నప్పుడు మీకు యోగిస్తుందే తప్ప నష్టపరచదు. మీ ఇంటి కంటే పడమర రోడ్డు 1 అడుగు మేర హైట్గా ఉన్నా అంటే కొత్త ఇంటి నిర్మాణం చేసేటప్పుడు ఈ విధంగా ఉండదు. వారి ఇంటి నిర్మాణం చేసి ఒక 5 సంవత్సరాలు లేదా 10-20 సంవత్సరాలు అయినప్పుడు అక్కడ ఉన్నటువంటి రోడ్లు కొత్తగా నిర్మించబడతాయి. అప్పుడు చాలా ఇళ్ళు పాత ఇళ్ళ వరకు మొత్తం కూడా తగ్గు భాగానికి గురి అయ్యి ఈ విధంగా రోడ్లు హైట్ అవుతూ ఉంటాయి. అప్పుడు చాలా మంది చింతిస్తూ ఉంటారు, అరే మా ఇంటి కంటే రోడ్డు హైట్ గా ఉంది అని కొందరు బాధపడుతూ ఉంటారు. అలా బాధపడవలసిన అవసరము పడమర రోడ్డు గల వారికి ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. ఖచ్చితంగా మీ ఇంటికి ఈ సూత్రాలను అన్నింటినీ కూడా పాటించే ముందు మీ ఇంటికి ఒక కాంపౌండ్ వాల్ అనేది ఖచ్చితంగా అవసరం. ఎందుకంటే ఇలాంటి దోషాలు మీ ఇంటికి కలిగేటప్పుడు ఎప్పుడైనా సరే మీరు గమనించండి, కాంపౌండ్ వాల్ అనేది ఉంటే మీకు వాస్తు దోషాలు అనేవి పెద్దగా అంటకుండా అంటే వాటి నుంచి వచ్చేటువంటి నెగిటివ్ శక్తి మీ ఇంటి మీద ఎక్కువ ప్రభావం చూపకుండా మీ కాంపౌండ్ వాల్ రక్షణగా ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా మనము శాస్త్ర ప్రకారం చూసుకున్నట్లయితే పడమర లేదా దక్షిణం హైట్గా ఉండాలి, లేదా ఉత్తరము లేదా తూర్పు హైట్ తగ్గుగా ఉండాలి. ఈ విధంగా ఉన్నప్పుడు మాత్రమే మనకు ఖచ్చితంగా యోగిస్తుందని మనం చెప్పగలం. పడమర ముఖం ఎవరైనా ఇల్లు నిర్మించుకునేటప్పుడు కార్ పార్కింగ్ ఏరియాగా మనము పడమర వాయువ్యాన్ని కట్ చేయడము తీవ్రమైనటువంటి నష్టాన్ని ఇస్తుంది. పడమర వాయువ్యం కట్ చేసినప్పుడు మనం కార్ పార్కింగ్ ఏరియాగా ఈ విధంగా ఉత్తరాన్ని అంటే తూర్పును డౌన్ చేస్తాం. పడమర రోడ్డు ఉంటే మనకు తూర్పు ఇల్లు అవుతుంది. కాబట్టి ఇలా తూర్పు వాయువ్యము మనకు కట్ అయినప్పుడు అంటే మీరు గ్రౌండ్ లో ఏర్పాటు చేసుకునేటువంటి ఏరియా ఏదైతే ఉందో తగ్గుగా ఉన్నా అంటే మీకు పడమర రోడ్డు అయినప్పుడు మీ ఏరియా తగ్గుగా ఉన్నా కూడా మీకు మంచి ఫలితాలే ఇస్తుంది తప్ప ఎలాంటి నష్టాన్ని చేకూర్చదు. ఎప్పుడు నష్టాన్ని ఇస్తుంది అంటే ఇలా వాయువ్యాన్ని మనం ఎప్పుడైతే కట్ చేస్తామో అప్పుడు మనకు నష్టాన్ని ఇస్తుంది. ఖచ్చితంగా మీరు ఏర్పాటు చేయాల్సి వస్తే పార్కింగ్ ఏరియాగా మనకు ఈ ఉత్తరం ఖాళీ ప్లేస్ ఏదైతే ఉంటుందో ఖచ్చితంగా మీరు పడమర దక్షిణం గల వారు కార్ పార్కింగ్ ఏరియాగా ఖచ్చితంగా ఈ విధంగా ఉత్తరం వైపు కానీ తూర్పు వైపు కానీ ఖాళీ స్థలం ఖచ్చితంగా వదులుకోండి. ఇంటి భాగంలోకి మీరు పార్కింగ్ ఏరియాగా ఏర్పాటు చేయవలసి వస్తే ఈ విధంగా టోటల్ భాగాన్ని కట్ చేయకుండా ఈ విధంగా కటింగ్ వాయువ్య భాగం కటింగ్ రాకుండా ఇక్కడ ఖచ్చితంగా మీరు ఒక ఆర్చ్ అయినా సరే డిజైన్ చేసుకోండి. మాకు తప్పదు మాకు లేదు అనుకున్న పరిస్థితుల్లో ఈ విధంగా ఆర్చ్ డిజైన్ చేసుకొని మీరు కనుక ఏర్పాటు చేసుకున్నట్లయితే ఏరియా పార్కింగ్ ఏరియా ఈ భాగం తగ్గు ఉన్నా కూడా మీకు మంచి ఫలితాలు ఇస్తుంది. పడమర వైపు ఉన్నవారు ఏ భాగమైనా మనం తగ్గుగా చేసేటప్పుడు 1-2 తూర్లు ఆలోచన చేయవలసినటువంటి విషయము మనం ఇంటి లోపలికి మనం ఏరియా పార్కింగ్ ఏరియా తీసుకుంటున్నామా లేదా మనము ఖాళీ స్థలంలో పార్కింగ్ ఏరియా చేసుకుంటున్నామా అని చాలా జాగ్రత్తగా మనం గమనించినట్లయితే ఇలాంటి వాస్తు దోషాల నుంచి మనం జాగ్రత్త పడగలిగిన వారం అవుతాం. కాబట్టి ఇలాంటి విషయాలను మనం దృష్టిలో పెట్టుకోవాలని నేను ఖచ్చితంగా చెప్పగలను. కాబట్టి ఈ విధంగా రోడ్ల నిర్మాణం ఉన్నప్పుడు మీరు చాలా జాగ్రత్తగా గమనించవలసినటువంటి ఒకే ఒక విషయము, మనకు తూర్పు రోడ్డు ఉందా ఉత్తరం రోడ్డు ఉందా
లేదా దక్షిణం రోడ్డు ఉందా, పడమర రోడ్డు ఉందా అని ఈ విషయాలను మనం దృష్టిలో పెట్టుకొని మనకు ఏది నష్టం చేకూరుస్తుంది అనే విషయాన్ని శాస్త్ర ప్రకారము తీసుకున్నట్లయితే ఈ విధంగా ఉంటుంది అని నేను ఖచ్చితంగా చెప్పగలను. కాబట్టి ఈ వీడియో మీకు అర్థమైందనే నేను భావిస్తూ, ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ చేయండి, షేర్ చేసి గంట బెల్ ఐకాన్ నొక్కుతారని భావిస్తూ, నా పేరు స్వామి వెంకటేష్, వాస్తు జీవనం. నమస్కారం.